చాలా మటుకైతే కామెంట్ చేస్తారు, ముసలాయన నీకు ట్రోల్స్ ఎందుకు అదెందుకు ఇదెందుకు అంటారు. కానీ మన ఆయన చేసేది ఏం తప్పు లేవు. ఆడవిళ్ళని తిడుతురు, అది చేస్తారు ఇది చేస్తారు అంటే ఆడవిళ్ళ లెక్క ఉంటేనే మంచిగా ఉంటుంది. గాజుల రోడ్ ఎక్కితే ఇటువంటి వాళ్ళు ఇంకో 10 మంది పుడతారు. ముసలాయన కూడా తింటారు. ముసలాయన నాకు చూస్తున్నారు. నేను చెప్తున్నాను, నేను మీ తండ్రిలాగా వడలాగా తమ్ములా కాబట్టి నేను నిన్ను తిడుతున్నా. ఎందుకంటే సర్దుకోకండి, ఇలా చేయకండి. ఎందుకంటే మీకు బాగలేదు. ఇప్పుడు నువ్వు వాళ్ళు అంతగానో తిట్టినావా? పుసుకున్నాళ్ళు నీకు ఫోన్ చేసి తిట్ట తీసినావు కానీ ఒక 5,000 వేయమంటే ఏం చేస్తావు? నా ఏరుంటే సార్ లేదు చెప్పే సార్ 9 కోట్ల ఆసామి నువ్వు 5,000 భూమితో సై భూమి దాని 150 చేసాం. అవును, ఇప్పుడు ఒక కిరాణా దుకాణంలో నువ్వు వీడియోలు చేస్తుంటావు. అవును, ఎవరిదన్నది? నాదే. అవును, మరి ఏమేమంటావు? అన్నీ ఉంటాయి. నల్లీలు, పట్టణాలు, గోళీలు, బుగ్గలంతా ఊరు కూడా అంతా బుగ్గలకు చుడువ అంతా ప్రేమ్ బీడు, గణేష్ బీడి, మళ్ళా సిగరెట్, బీడి స్టార్, పెద్ద గోడు, చిన్న గోడు, మసూర్ పాకులు, స్వీట్లు షాపులో ఉంటాయి. ఇప్పుడు నవీన్ అన్న బీడీ తాగుతావా అని అడిగినావు కదా అన్న. నువ్వు నవీన్ నేను పుట్టిన తాగ నవీన్, నీ దగ్గర బీడి అమ్ముతా తాగరా? ఇవాళ నాకు ఇసలు పొరాలు సిగరెట్ అవుతుంది కానీ నేను తాగుతా. నాకు అలవాటు లేదు, నాకు తాగుడు అలవాటు లేదు. ఇప్పుడంతా పెడిసి వస్తే ఒక పెంకేసా అంతే, అది ఒకటి మళ్ళీ దగ్గరకోలేను. ఎందుకంటే మా ఇంట్లో ఫ్యామిలీ ఒకరు మళ్ళీ నా కొడుకు నా పిల్లలు తాగుడు అంటారు కాబట్టి తాగను. ఎంత ఉంటుంది కొడుకు ఏజ్? 14, 15. మా ఇంట్లో మా అన్నదే పంపిస్తాను. ఎందుకు నువ్వు ట్రోల్ చేస్తున్నావు? ట్రోల్ కాదు, నేను అందరూ పంపిస్తాను. అమ్మనే కాదు, నేను ఊకోను. మా మంచోని చెట్టు నాకు దోస్తులు ఎక్కలేదు కూడా కట్టి మాట కాబట్టి నాకు దోస్తులు లేవు. బరాబర్ లంచం తీసుకునే లంచం తీసుకున్నాడు మా ఊరు అడ్రస్ కాబట్టి తీర్థాలు. ఇప్పుడు యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి? 5 పైసలు రాలేవు, ఒక్క పైసలు రాలేవు. నిజం చెప్పు, సత్యం నిజం చెప్పాలి. సత్యంగా నేను రుజువు చేస్తాం అలా. తినడం ఎందుకు? వచ్చినాయా ఏమన్నా? బర్త్డే విషయం చేస్తే వేరే పోలు వేస్తే 100-200 కొడతారు. వాళ్ళకి తమ్మికి తీరా అని అందరూ మధ్య మనిషికి నేను ఎంత వేసుకోండి నాకు రాదుగా. కానీ నువ్వు వంద దోశ కొడితే ఆ పిల్లలకి ఇస్తా, లేకపోతే నాకు రాదు డైరెక్ట్ పెట్టుకుంటే పెట్టేస్తుంది. ఎందుకంటే ఎడిట్ రాదు అన్నకు, ఎడిటింగ్ రాదు అసలు. అన్నకి ఇంకోటి చెప్పనా, లొకేషన్ పంపిస్తాను గిడికి రా అన్నాడు. నాకు లొకేషన్ రాదు, నాకు చదువుకే రాదు అసలు వారికి అవేం వస్తాయి అన్న పెడుతుంది చెయ్యాలంటే చేయమని ఇస్తా. కానీ లేదు మా కొడుకు చేస్తాడు. కానీ ఇప్పుడు వీడియోలో నువ్వు నిన్న ఒక వీడియో చూసినా, ఒక పిల్ల ఏదో వీడియో చేస్తుంటే ఇట్లా 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 రాగాలు తీసుకునేందుకు రాగాలు కాదు మలపోవాలండి. అవు అది నువ్వు ముంగట్టుండి ఆ పిల్ల ఇంకా ఎప్పుడు వచ్చింది ఎంతకైనా ఉంటుంది కదా అట్లా ట్రోలింగ్ అన్నది. నిజంగానే పోయినా నేను అనుకున్నాను వీడియో, అదే అనుకున్నా. ఎంత చక్కగా ఉంది సుక్క ఈయనకి ఎట్లా పడ్డదని అనుకుంటుంది. ఇట్లా మాట్లాడతావు, ఇట్లా పాట ఇట్లా 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 ఏ మమ్మల్ని కూడా చూస్తున్నా నా పోరాలు మొత్తం అంతా ముసలి న్యాసం ఉంటారని కోరుకుంటున్నాను అన్న. చూడి నా ఫాలో నా దేవుడు, నాకు మంచి లైక్ కొడుతున్నారు, నాకు ఫాలో అవుతున్నారు, వాళ్ళే నాకు దేవుడు. దేవుడు నాకు పైకి చూస్తుంది మంచిగా అన్నాను, మంచిగా వాడాలి. నాకు రోజు 1000 మంది పోతున్నాను. ఇప్పుడు ఆ దేవుళ్ళు ఏంటని కనిపించడం దండ వేసి దండ కుక్కలేస్తావు. మరి దేవుళ్ళకు దండ తండ్రిని ఏడాడు సరువు దేవుడు అంటే మనకు మంచి అన్నదమ్ము లెక్క. అట్లనా? దేవుళ్ళకి చూడలేదువా వాళ్ళది. నువ్వు ఎట్లా మాట్లాడతావంటే మంచిగా మా ఫాలో అన్నప్పుడు అన్నదమ్ము లేక నువ్వు మంచిగా అన్నా, నేను నీకు ఫాలో కొడతా, నువ్వు నాకు ఫాలో కొట్టు. మనం
నువ్వు 60,000 మందికి 60,000 మంది ఫాలో అవుతున్నారు రైతులు. నువ్వు వాళ్ళ 300 మందికి ఫాలో అవుతున్నావు ఎవరు నువ్వు ఇప్పుడు 10 గ్రాములు పోయినా ఆ ఫోన్ ఇచ్చిన కొట్టుకోవడం పోయినా వాళ్ళు నో అని వస్తుందా ఆప్షన్ నువ్వు అనిపించావు. నేను నాకు రాదు అది వస్తున్నా అంటుడు అన్న ఫోన్ చదవలేదు ఫోన్ నీకు ఇచ్చినా కొట్టుకోమని అంటే ఫాలో అవడానికి నో అని వస్తుంది అంటే అన్న చెప్తున్నాడు అప్పుడు నో అంటుంది ఆప్షన్ ఎందుకు ఇవ్వమని నేను కూడా ఇప్పుడు అనిల్ గారు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. చేసినా ఉండేవాడు ఇంటర్వ్యూ ఏమి ఏదో దాని నుంచి అసలు ఈడుండొచ్చునా? గుద్దకర పెట్టావా ఆమె గుద్దకర వస్తా, ఇంకొంతసేపు పడుతుంది. ఈడ డాడీకి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా నా ఇంటికి రమ్మన్నా నాని రమ్మన్నా అయ్యత్ నగర్ ఆడవచ్చుగా నేను ఇప్పుడు అయ్యత్ నగర్ చిన్న వస్తా నేను హాస్టల్ కాడికి ఇప్పుడు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ఇప్పుడు నలుగురు కలిసి మంచి మాట్లాడాలి మన మంచిగా వస్తా, వస్తా. ఒక గంటన్నర అట్లా పడుతుంది, వస్తా. ఆ విజయ్ గారు ఇంటర్వ్యూ చేసినట్టు ఆ ముఖంలో సీలాటవా ఏంది నువ్వు నాకు తమ్ముళ్ళగా నేనే బిడ్డ చూడరు గాయస్ కుమార్ అన్న నాకు తమ్ముళ్ళగా మీకు తెలుస్తుంది ఎంతసేపు నాకు సంతోషం ఉన్నదే మీకు సంతోషం ఉన్నది కానీ ఎంతసేపు ఉండదు. వీడియోలో మాటకి అన్న, వీడియోలో మాటకి మనం మంచిగా ఉండాలి అందరితోని. మనసు చాలా మంచిది మందు గిట్ల మందు తాగాలి, పైసలు వేస్తారు. కావాలంటే నేను మందు తాగాలి మందు ఈ 10 ఇయర్లు ఏదో హాస్పిటల్ ఉంటే ఉన్నది ఒకటి ఆపద ఉన్నప్పుడు కొడతాం రోజు ఎంత సంపాదిస్తాం రోజు ఒక్క పైసా నేను ఖర్చు పెడతా నీళ్ళు పెట్టి నీకే పోలీసు ఏడుకేళ్ళు వస్తాయి నీకు పైసలు? నేను షాప్లోకి వెళ్ళి వస్తాయి. ఎంత సంపాదిస్తావు షాప్ నుంచే షాప్ లాభంతో సంపాదించుకుంటాం 200 వస్తే నువ్వు మందికి 400 పెడతా అంటున్నావు కదా. రోజు పెడతామన్నా నెలకు వారానికి మనకి తీయమంటే ఇట్లే బాగా ఉంటాం పొలం కాడ ఇవాళ ఈసారి ఏం వేసాం పొలంలో ఇప్పుడు ధనాలు ధనియాలు 7 కిలోలు ఎకరా అంటే 4 బస్తాలు 70 కిలోలు 40 కిలోలు 60 కిలోలు ధనియాలు ధనియాలు అంటే కొత్తిమీర రాగానే అమ్ముతావా లేకపోతే పొద్దునే చీరం వేసా కుటుంబాలకు వచ్చి తీసుకున్నాడు కొంటారు 10,000కు 20,000కు దాని రేటు ఉంటే అది వేస్తున్నాడు కొన్ని మీకు కుదరు నా పిగర్ వాళ్ళు నీళ్ళు ఇస్తా మనం బోరేసాం ఇప్పుడు ఇల్లు ఆడ సొంతమేగా నా సొంత ఇల్లు ఉంది నా సొంత భూమి ఉంది సొంత ప్లాట్ ఉంది గిడ్రా అదే నువ్వు ఒక ఇంటర్వ్యూలో చూసినా కన్నుకేమో ఎఫెక్ట్ అయినా కన్ను లేదండి. అదే ప్లాస్టిక్ కన్ను అది ఎందుకు ఏమైంది కన్ను అదే అని చెప్పాను అంటే అది నేను మొత్తం చూడలేదు కొంచెం షార్ట్ వీడియో చూసిన అమ్మతలేదు ఇక్కడ అమ్మతలే కన్ను కదా మనము జొన్నగా తెలుసు జొన్నగా పెడతారు జొన్న భూ పడదు కూడా ఊరు భూ పడితే ఒక మేధావి మీద నాకు తెలుసు నాకు తెలిసాడు నవగారు నాలుగు ఎట్టి తీసినాక అది ఎక్కడ తిరగమన్నది పక్కకు తిరిగినాడు అక్కడ తిరిగితే ఉత్సాహంలో పోతాడు అది పోతాడు పోయినాక అది ఉబ్బింది కన్ను ఉబ్బితే మునుగాకి పెట్టి కాపిన ఇది అదే అప్పుడు ఎలా ఉబ్బలేదు మనం అది మిక్స్ అయ్యి కొడబడి ఎన్నేళ్ళ కింద ముచ్చటది అది 15 అప్పుడే 20 ఏళ్ళ 20 సంవత్సరాలు. ఆమె పెళ్ళి కాకముందు ఒక సంవత్సరం ఇక అప్పుడు ఇక గోకిన 20 సంవత్సరాలు ఇప్పుడు మీ పెళ్ళి 20 సంవత్సరాలు అయిందా 18 అవుతుంది 17 కంప్లీట్ అయింది అంతే 18 సంవత్సరాలు ఇక గైస్ అయితే అట్లా అయింది నా కర్మ ఏమవుతాం దేవుడు నాకు ఇది అది కర్మగా అది నీ మంచిగా అనుకోవాలి కనుతోనే పోయింది భగవంతుడు అది ఇప్పుడు నాకు చూపించుకోకుండా ఇన్ఫెక్షన్ మనిషి అవుతాయి అప్పుడు అసలు చేసు కనువు చేసు